తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ మధ్య మన మీడియా మిత్రులు ఎప్పుడు సపోర్ట్ తోటి ఎప్పుడు తలెత్తుకునే ఉన్నాను లక్కీగా. అది అలా కంటిన్యూ అవుతుంది. ఇంకొంచెం గర్వంగా ఉంది ఈ సినిమా చేసినందుకు. అదే ఫ్లోలో మీడియా వాళ్ళు కూడా మ్యాక్సిమం స్ప్రెడ్ చేసి మా సినిమా వస్తుంది. 31st జూలై మా సినిమా వస్తుందండి. సో ఐఎమ్ షూర్ మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మీరు 31st అంతే కాన్ఫిడెంట్గా బెస్ట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుందని స్ట్రాంగ్గా నమ్ముతున్నాము. అండ్ రాజేష్ బ్రో గురించి, హరీష్ సార్ గురించి ఈరోజు వద్దు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. అండ్ మా మ్యూజిక్ ప్రాసెస్లో అనేదానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. లాంగ్ వే టు గో మన ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదర్ కాస్ట్ అండ్ అంతా ప్రీ రిలీజ్లో కొంచెం పెద్ద స్పీచ్తో మాడతా. రైట్ నౌ ట్రైలర్ అయితే అందరికీ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. 31st థియేటర్స్లకు వస్తుంది. డెఫినెట్లీ థ్రిల్లర్ ఆఫ్ ద ఇయర్ అని అనిపించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో ప్రీపోన్ అయిపోయిన సినిమా, ప్రమోషన్కి టైం ఉంటుందో లేదో ఏం తెలియదు కానీ బట్ ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ వర్క్స్. అట్లీస్ట్ మా డైరెక్టర్ రాజేష్ కోసం వర్క్ అవ్వాలి, నా కోసం వర్క్ అవ్వాలి, ఈటీవీ కోసం వర్క్ అవ్వాలి, హరీష్ అన్న కోసం వర్క్ అవ్వాలి. ఓవర్ కాన్ఫిడెంట్గా డెఫినెట్లీ మాట్లాడలేను, అంత స్థాయి రాలేదు నాకు ఇంకా. కానీ ఫ్రీడమ్ ఇచ్చిన సాయి గారు అండ్ సుమంత్ గారు అండ్ హరీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే మీరు ఇచ్చిన ఆపర్చునిటీకి కాదు, మీరు ఇచ్చిన ఫ్రీడమ్కి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్కి, సాయి గారికి, నితిన్ గారికి అండ్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణారెడ్డికి. మాతోని అంటే నిన్న మార్నింగ్ 6 వరకు కూడా స్టూడియోలో కూర్చున్నాడు మిక్సింగ్ చేస్తుంటే. సో వీళ్ళందరికీ పేరు పేరున ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. శేష్ గారు వస్తున్నారు, ఒక 5 minutes ఇక్కడ ఉంటారు. శేష్ గారి గురించి చెప్పాలి ఒక విషయం. నేను అనుకున్న ఫిల్మ్ స్కూల్లో వర్క్ చేసేటప్పుడు ఒక అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చిన దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్న రాజేష్కి, ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టినా కానీ చాలా ఉంటారు స్పోర్టివ్గా తీసుకున్న హరీష్ గారికి కానీ has put their heart and soul into it, especially Trinath and Gautam, Shelly ma'am, each and every character in fact. If film oka manchi thriller combined with all the twists and turns with cattle and nose chase. మూవీస్ అంటే ఆబ్వియస్లీ ఎన్నో ఫ్యామిలీ సినిమాలు చేశారు, ఫ్యామిలీ ఆడియన్స్ క్యాటర్ చేశారు, బట్ దే కీప్ బ్రేకింగ్ ఎవ్రీ జానరా. సో డిఫరెంట్ జానరాస్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంకా అట్రాక్ట్ చేస్తుండే. ఇందా ట్రైలర్ చూసారు కదా, దట్ ఈస్ రాజేష్ సిగ్నేచర్ ఆఫ్ దిస్ మూవీ. సో క్రేజీ ఉంది కదా. సో క్రెడిట్స్ అన్ని రాజేష్ వే. సో థ్యాంక్ యూ రాజేష్, సో ఫర్ గివింగ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫర్ ఈటీవీ విన్. లాస్ట్ 10 yearsలో నేను సింగిల్ నేరేషన్లో ఓకే చేసిన కథలు 2 ఉన్నాయండి. ఒకటి 2017లో మళ్ళీ రావా 2017లో, దాని తర్వాత ఇది సింగిల్ నేరేషన్లో నేను ఓకే చేసిన సబ్జెక్ట్ అండి. చాలా వరకు నమ్మరు, ఇది అనగనగాకి ముందు నేను ఓకే చేసిన సబ్జెక్టు. అనగనగా కూడా ఒక రీరైట్ ద్వారా అది ఓకే చేయడం జరిగింది. కానీ ఇది మాత్రం రాజేష్ నాకు వచ్చి కథ చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ నేరేషన్ 2 hours విన్నాక ఇమీడియట్గా ఐ సెడ్ yes to the subject. ట్రైలర్ అనమాట. నాకు చాలా అంటే మిస్టరీ అయితే ఏది రివీల్ చేయలేదు, కానీ మంచి ఐ వుడ్ సే దర్ లవ్లీ ఎనర్జీ టు ఇట్. అండ్ మై ఫేవరెట్ బ్రో సుమంత్ నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు సపోర్ట్గా ఉన్నాడు. అండ్ he helped me, he made a bit of a profit a few months ago on Decoid. అందుకని నువ్వే పోస్టర్ పెడతాను చెప్పాను. బట్ ఆల్సో అంటే ఆయన డైరెక్షన్లో నేను వర్క్ చేయడం, హీ ఈస్ వెరీ కీన్. హీ వాంట్స్ వాట్ ఎవర్ హీ వాంట్స్. సో దానికి ఇవ్వాలంటే మనం ఎంత ప్రిపేర్ ఉండాలి అంతే ప్రిపేర్ ఉండాలి. చూసుకుని అది పదే చూసుకుంటూ ఉండేవాడిని. నాకు తెలిసి ఆ రోజు అది తీసుకునే ఒక యాక్షన్ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రియాక్షన్గా నేను ఒక ఎడిటర్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ఇంకా చాలా ఫిలిమ్స్ చేస్తానని కోరుకుంటున్నాను. త్రినాథ్ వచ్చాక యాజ్ ఐ సెడ్ బిఫోర్ నాకు బూస్ట్ వచ్చింది. నేను కూడా నిజంగా బాగా చెయ్యాలి ఖచ్చితంగా, వీళ్ళిద్దరు పాట ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను చేశాను. సో థ్యాంక్ యూ త్రినాథ్, యూ విల్ బీ రిమెంబర్ ఫర్ షూర్. అండ్ హరీష్ అన్న, హరిత ప్రాజెక్ట్లో ఈ సినిమాలో నేను వర్క్ చేయడం నాకు నిజంగా నేను చెప్తున్నాను, ఇట్స్ బ్లెస్సింగ్ అంతే.